చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రజెంట్ మనం అరకు మెయిన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ నుండి మనం సుంకరమెట్ట అనే ఊరి దగ్గరికి వెళ్తున్నాం. అరకు వ్యాలీలో ఉన్న చూడదగ్గ ప్రాంతాలలో సుంకరమెట్ట అనే ఊరు దగ్గర ఉన్న చర్చ్ కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్. ఇప్పుడు మనం వీడియోలో చూడబోయే సుంకరమెట్ట చర్చ్ దగ్గర కూడా చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయంట. చూడటానికి కూడా చర్చ్ చాలా అద్భుతంగా కనిపిస్తుందని మనకు చెప్పారు. మీలో ఎవరైనా అరకు ప్రాంతానికి వస్తే ఈ సుంకరమెట్ట చర్చ్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. అరకు మెయిన్ సెంటర్ దగ్గర నుండి సుంకరమెట్ట ఊరికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్స్ ఉంటుంది. వైజాగ్ వెళ్ళే రూట్లోనే సుంకరమెట్ట ఊరు కూడా ఉంటుంది. అరకు మెయిన్ సెంటర్ దగ్గర నుండి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఇంకొక మంచి విజిటింగ్ ప్లేస్ని కూడా మీరు చూడవచ్చు. ఇదే వుడెన్ బ్రిడ్జ్. ఈ వుడెన్ బ్రిడ్జ్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. హిల్ ఏరియాలో కాఫీ తోటల మధ్య ఉండే ఈ వుడెన్ బ్రిడ్జ్ చూడటానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మన ఛానల్ పేజ్ని ఓపెన్ చేసి వీడియో సెక్షన్లోకి వెళ్తే మీరైతే వీడియో షూట్ చేసేది 4Kలో వీడియో రికార్డింగ్ చేస్తున్నాం. 4Kలో వీడియో రికార్డింగ్ చేయడం వలన డిస్టర్బెన్స్ అండ్ బఫరింగ్ అనేది వస్తుందని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మీకు స్క్రీన్ పై భాగంలో రైట్ సైడ్లో కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్ సింబల్ని ఓపెన్ చేశాక క్వాలిటీ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి హై పిక్చర్ క్వాలిటీ అని సెలెక్ట్ చేయండి. మీకు వీడియో చూడటానికి బఫరింగ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా వస్తుంది. సుంకరమెట్ట చర్చ్ దగ్గరకైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళి కూడా చర్చ్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుంది. చర్చి దగ్గర ఉన్న వ్యూ మీరు చూడవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్లో మార్నింగ్ 6 to 9 మధ్యలో వస్తే ఈ చర్చి ప్రాంగణం అంతా కూడా ఫాగ్తో నిండి చాలా అద్భుతంగా కనిపిస్తుందంట. వర్షాకాలంలో వస్తే ఇప్పుడు కనిపించే వ్యూ కంటే కూడా ఇంకా డబల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుందని అయితే ఇక్కడ ఉన్నవారైతే మనకు చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళి కూడా చర్చ్ ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. దాదాపు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం నుంచి అరకు వరకు వచ్చి ఈ చర్చిని అయితే మన సబ్స్క్రైబర్ల కోసం చూపించడం జరుగుతుంది. అరకు వ్యాలీలో ఉన్న సుంకరమెట్ట చర్చ్ ప్రకృతి మధ్యలో ఉన్న ప్రశాంతమైన ప్రార్థనా స్థలం. అరకు వ్యాలీ అనగానే మనకు గుర్తుకొచ్చేటివి కొండలు, కాఫీ తోటలు, ట్రైబల్ విలేజెస్, చల్లని వాతావరణం. అలాంటి అరకులోనే ప్రకృతి అందాల మధ్యలో నిశ్శబ్దంగా నిలిచి ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశమే ఈ సుంకరమెట్టు చర్చ్. సుంకరమెట్టు అనేది చర్చి పేరు కాదు, ఇది ఒక ఊరు. అరకు వ్యాలీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ ప్రాంతం. ఈ కొండపైన ఎక్కువగా గిరిజనులే నివసిస్తూ ఉంటారు. ఈ కొండపైన ఉన్న చర్చ్ పెద్ద ఆడంబరంగా కనిపించకపోయినా, తెలుపు రంగు గోడలతో చిన్న నిర్మాణంలా కనిపించినా, మీలో ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఒక పవిత్రమైన అనుభూతిని పొందవచ్చు. ఈ చర్చ్ స్థానిక గిరిజన ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం పూట జరిగే ప్రార్థనలకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. వారి సాంప్రదాయ వస్త్రాలు, వారి భక్తి ఇవన్నీ చూస్తే మనకి గ్రామీణ భారతదేశం యొక్క అసలు పవిత్రమైన ఆత్మ కనిపిస్తుంది. అరకులో ఉన్న ఈ చర్చ్ కొన్ని దశాబ్దాల కిందటనే స్థాపించబడిందంట. లోపల సంఘ పెద్దలు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా ఈ చర్చికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. వీడియోని చూస్తున్న వారైతే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. 20-30 మంది ఉంటారు అంటే కుటుంబాలు, 20-30 కుటుంబాలు. ఇంకా ఎక్కువ ఏం లేదు. చూసేస్తానంటే ఇది గిరిజన ప్రాంతానికి మొట్టమొదటైన చర్చి. మొట్టమొదట అందరూ కూడా అన్యులే ఇక్కడ. మొట్టమొదటి క్రైస్తవులు ఇక్కడ లేదు. ఈ చర్చి ఎప్పుడైతే తావరం అయిందో అక్కడ నుంచి బాగానే ఉండేది జనాలు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడే అభివృద్ధి పొంది సంఘాలు ఏర్పాటు చేసుకుని. ఏ ఇయర్లో కట్టారు చర్చిని? ఇది 1939లో కట్టారు. 1939. 17/9/1939. 17 ఆదివారం ఆరాధన నుంచి 12 వరకు అవుతాయి. శుక్రవారం ఇంకా లేదు. ఇంకా ఏ వారం అవ్వదంతా ఇలా మామూలుగా తీస్తూనే ఉంటాను. ఇలాగ వచ్చి విజిటర్స్ చూస్తూ ఉంటారు. మనం తెలిసిన వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేసుకున్నాం. అందుకే అలా తీస్తాను. 5 వరకు మేము ఉంటాము. ఈ ఏరియా అంతా సుంకరమెట్ట అని ఉంటారు. సుంకరమెట్ట అంటారు. ఇక్కడ మరి ఫాదర్లు కానీ మిషనరీలు కానీ ఎవరు లేరు. ఓన్గా నడిపించుకున్నది. మిషనరీకి సంబంధం లేదనమాట. ఇక్కడ నుండి కొద్దిగా మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ పక్కన దేశాలు వస్తున్నా లేడు ఆ తుప్పలు కొట్టించడం ఇదే. అదే అది ఒకరు కట్టించారు పాత్రలు ఇవంతా. చర్చి లోపల అయితే ఒక 200 మంది ఈజీగా కూర్చోవచ్చు. రాతి బండలతో కట్టబడిన ఈ చర్చ్ పైకప్పు మాత్రం చెక్కలతో చేయబడి ఉంది. ఈ చర్చిని 17వ తారీఖు 9వ నెల 1939వ సంవత్సరంలో కట్టారంట. మన భారతదేశానికి స్వతంత్రం రాకముందే చర్చి నిర్మాణం అనేది జరిగింది.
బ్రిటిషర్ల కాలంలోనే చర్చి నిర్మాణం జరిగిందని సంఘ పెద్దలు మనకైతే చెప్తున్నారు. ఈ చర్చిని లోకల్గా ఉన్న వాళ్ళే నడిపించడం జరుగుతుంది, ఎలాంటి మిషనరీలకు సంబంధం లేదని చెప్తున్నారు. ఈ చర్చిలో 20 నుండి 30 కుటుంబాలు మాత్రమే ఉంటాయంట. ప్రతి ఆదివారం రోజున జరిగే ప్రార్థనలకు 15 నుండి 25 కుటుంబాల వరకు వస్తాయంట. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న కానుకలతోటే చర్చి బాగోగులు అనేది చూస్తామని మనకైతే చెప్తున్నారు. గిరిజన ప్రాంతమైన సుంకరమెట్ట ఊరిలో ఉన్న ఈ చర్చి గిరిజన గ్రామ ప్రజలు చాలా పవిత్రంగా ఈ చర్చిని చూస్తారు. మీలో ఎవరైనా అరకు ప్రాంతానికి వచ్చి ఈ చర్చి దగ్గరికి వస్తే మాత్రం దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో మీకు తోచినంత సహాయం చేయటంలో మర్చిపోకండి. ఇప్పటి వరకు అయితే చర్చికి సంబంధించిన పూర్తి వీడియోని అయితే చూశారు కదా. మనమైతే తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి అరకు వరకు వచ్చి సుంకరమెట్ట చర్చిని అయితే వీడియో తీయడం జరిగింది. వీడియోని చూస్తున్న వారైతే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పాడేరు మీదుగా అరకు వరకు ఫుల్ రూట్ మ్యాప్ అనేది క్లియర్గా చూపించడం జరిగింది. అరకు వచ్చే వాళ్ళకి ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్ చూడాలనేది కూడా ప్రతిదీ వీడియోలను తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.